ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమస్కందం ఉత్తరార్ధం 78వ అధ్యాయం. చూసుకోండి. శ్రీకృష్ణుడు దంతవక్త్రుని విదూరథుని వధించుట, బలరాముని చేత సూత పౌరాణికుడు రోమహర్షుడు మరణించుట, శ్రీ శుక ఉవాచ శిశుపాలస్య శాల్వస్య పౌండ్రకస్యాపి దుర్మతిః పరలోకగతానాం చ కుర్వన్ పారోక్ష్య సౌహృదం. ఏకః పదాతిః సకృతం క్రుద్ధో గదాపాణిః ప్రకంపయన్ పద్భ్యాం ఇమా మహారాజా మహాసత్వో వ్యదృశ్యత. తం తథాయాంతమాలోక్య గదాం ఆదాయ సత్వరః ఆవప్లుత్య రథాత్ కృష్ణః సింధుం రీలేవ ప్రత్యధాత్. గదాముద్యమ్య కారుషో ముకుందం ప్రాహ దుర్మదః దిష్ట్యా దిష్ట్యా భవానద్య మమ దృష్టిపథం గతః. త్వం మాతులేయో న కృష్ణః మిత్రదృగ్మాం జిఘాంససి అతస్త్యాం గదయా మందాః నిశ్యే వజ్రకల్పయా. హరి ఓం. భగవాన్ శ్రీకృష్ణుడు శిశుపాలుని సంహరించాడు, శాల్వుణ్ణి వాడి విమానంతో సహా నాశనం చేశాడు. పౌండ్రక వాసుదేవుడు అనేవాడిని కూడా తన చక్రాయుధంతో వాడి తల ఖండించడం జరిగింది. వీళ్ళందరూ పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ శిశుపాలుడికి స్నేహితుడు, వీళ్ళందరికీ స్నేహితుడే, వీడు ఒక రాక్షసుడు, వీడు కూడా ఓ మేనత్ కొడుకే శ్రీకృష్ణుడికి. వాడున్నాడే, నా స్నేహితులైన వాళ్ళందరినీ నువ్వు చంపుతావా, ఇదిగో నీ అంతు చూస్తాను అని వాడు గద పట్టుకొని వచ్చాడు. వీడియో ఆన్ చేసుకోండి. అవట్లేదా? మీరెవరో కనిపించకపోతే వర్షం పడుతుందని సత్సంగాలు కూడా ఎవరు రావాలి. వాడు ఏం చేశాడు, నేరుగా ద్వారక మీదకి వచ్చేసాడు. ద్వారకలోకి వచ్చి వాడు కాలు నేల మీద తడుతూ గర్జిస్తూ వాడు అత్యంత క్రోధంతో భయంకరంగా అరుస్తూ
శ్రీకృష్ణుడిని చంపేస్తాను అని వచ్చాడు. వీడు ఎక్కడ వాడయ్యా? కారుష దేశ అధిపతి అట దంతభక్తుడు. నేరుగా వచ్చి శ్రీకృష్ణుడు ఈ విధంగా అన్నాడు, గదాముద్యమ్య కారుషో ముకుంద ప్రాదుర్మద దిష్ట్యా భవానద్య మమ దృష్టిపదంగత. శ్రీకృష్ణుడు బెదిరిస్తున్నాడు. నిన్ను చంపాలని వచ్చాను, నువ్వు భయపడి ఎక్కడైనా దాంకో ఉన్నావో ఏమో, ఎట్లా వెతికి పట్టుకోవాలి అని అనుకున్నాను. కానీ నా అదృష్టవశాత్తు నువ్వే నాకు ఎదురుగా వచ్చావు. ఇదిగో నా గదతో ఈరోజు నిన్ను చంపేసేస్తాను. వాస్తవానికి నువ్వు మేనమామ కొడుకువే, అవునా, నాకు బంధువువే. కానీ నువ్వు చేసిన పాపాల వలన, అంటే నా స్నేహితులందరినీ చంపావే, దాని వలన నిన్ను చంపాల్సిన అవసరం వస్తూ ఉంది. నువ్వు ద్రోహబుద్ధి కలిగినటువంటి వాడివి, నా వాళ్ళని అందరినీ చంపేశావు, కాబట్టి నిన్ను బ్రతకనివ్వను, నిన్ను చంపేస్తాను అని వాడు గదెత్తుకొని పరిగెత్తుకుంటూ శ్రీకృష్ణుడి మీదకి వచ్చావు. వాడు అన్నాడు, ఓ వ్యక్తి వ్యాధి వస్తే దాన్ని తొలగించుకోవడం కొరకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుని ఏ విధంగా అయితే ఆ వ్యాధిని నాశనం చేసేసుకుంటాడో, అలాగే ఇదిగో నువ్వు కూడా మా స్నేహితులకు ఒక వ్యాధి రూపంలో దాపురించావు, నిన్ను చంపేస్తాను అని పరిగెత్తుకుంటూ వచ్చి నేరుగా గదతో శ్రీకృష్ణుడిని కొట్టాడు, తలపైన కొట్టాడట. కానీ ఆయన కదలలేదు, పలకలేదు. నేరుగా ఏం చేశాడు? శ్రీకృష్ణుడి చేతిలో గద లేదు, అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి గద శ్రీకృష్ణుడి చేతిలో. ఆ గద పేరు తెలుసా? కౌమోదకి. సుదర్శన చక్రం ఆయన దగ్గర ఉన్న గదేమో కౌమోదకి. దాన్ని తీసుకున్నాడు. నేరుగా వాడిని ఒకే ఒక దెబ్బ వాడి హృదయం వక్షస్థలం మీద కొట్టాడట. ఆ దెబ్బకి ఏమైపోయాడు? వాడి వక్షస్థలం ముక్కలైపోయింది. పడ్డాడు కింద. నోటి నుండి రక్తం కారిపోతుందట, కక్కుతున్నాడట. వాడి తలలో వెంట్రుకలన్నీ చెదిరిపోయాయట. అంటే తల కూడా ముక్కలైపోయింది కింద పడడంతో. కాళ్ళు చేతులు కొట్టుకుంటూ కింద పడి వాడి ప్రాణాలని వదిలేశాడు. ఎవడు? దంతభక్తుడు. అయిపోయాడు, చచ్చిపోయాడు. వాడు మిగలేదు ఇంకా. దాని తర్వాత వీళ్ళిద్దరూ శిశుపాల దంతభక్తులు ఉన్నారే, అక్కడ రావణ కుంభకర్ణులు వీళ్ళే. అంతకుముందు హిరణ్యకశిపులు కూడా వీళ్ళే. వీళ్ళకి 3 జన్మలు అయిపోయాయి కదా. అక్కడ శిశుపాలుడు ఏ విధంగా అయితే చనిపోవడంతోనే శ్రీకృష్ణుడిలో వచ్చి జ్యోతి రూపంలో కలిసిపోయాడో, అదే విధంగా ఈ దంతభక్తుడు కూడా వాడి దేహం నుండి ఒక చిన్న జ్యోతి బయటకు వచ్చిందట. అది అలా వచ్చి కృష్ణుడిలో కలిసిపోయింది. అయిపోయింది. అంటే వాడికి కూడా ముక్తి కలిగింది. అంతకుముందు జరగలేదు ఇది. రావణ కుంభకర్ణులుగా ఉన్నప్పుడు జరగలేదు, హిరణ్యకశిపులుగా ఉన్నప్పుడు జరగలేదు. ఎందుకంటే వాడి ఆత్మ మళ్ళీ జన్మకు ముందుకెళ్ళింది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వాడు చనిపోయాడు. ఆ చనిపోవడం అంటే ఇక్కడ 3 జన్మలు అయిపోయాయి, పాప పరిహారం అయిపోయింది. వీడు నేరు వెళ్ళి మహావిష్ణువులో కలిసిపోయారు. ఆయన మహావిష్ణువు స్వరూపుడైన శ్రీకృష్ణుడిలో కలిసిపోయారు. వీళ్ళకి ఇంక జన్మ లేదు, వాడు మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారు, జయ విజయాల రూపంలో పైకి వెళ్ళిపోతారు. ఓకే, అయిపోయింది. అయితే ఈ దంతభక్తుడికి ఒక సోదరుడు ఉన్నాడట. వాడి పేరే విదూరథుడు. వాడట వ్యక్తి సత్వగుణం రానంత వరకు దేహాత్మ భావం పోదు. వాడు చదువుకున్నాడా
లేదా? జ్ఞానం ఉందా లేదా? ఇవన్నీ ఏం పనిచేయవు. ఎందుకంటే సమాజంలో చదువుకున్న వాళ్ళు ఎక్కువగా తప్పులు చేస్తున్నారా, చదువుకున్న వాళ్ళు ఎక్కువ తప్పులు చేస్తున్నారా అని గమనిస్తే చదువుకున్న వాళ్ళే చేస్తూ ఉంటారు. మహా తెలివితేటలు చూపించి ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా మోసాలు చేయాలో ఆ విధంగా వాళ్ళు తెలివితేటలని వినియోగించి చేస్తూ ఉంటారు. ఏమయ్యా, వీళ్ళకి శాస్త్రం తెలియదా, దైవం తెలియదా, అవును వాళ్ళు చేసేటువంటి పని దోషయుక్తం అని తెలియదా అంటే లోపల కరుడు కట్టు ఉన్నటువంటి వాసన స్వభావం. చిలకలు కూడా మాటలు నేర్చుకుంటాయి, కానీ ఆ మాటలకు అర్థాలు తెలియవు వాటికి. ఎందుకంటే అవి జంతు స్వరూపాలే కాబట్టి. అలాగే ఎవడు కేవలం తమో గుణం రజోగుణంలో ఇరుక్కుపోయి ఉన్నాడో, సత్వగుణం లేదో, వాడు బయట నుంచి లోపలికి ఎంత జ్ఞానాన్ని స్వీకరించినప్పటికీ కూడా వాడి సత్వగుణం రాలేదు అని అంటే వాడి బుద్ధి వాడు నేర్చుకున్న జ్ఞానం మీద ఆధారపడదు. వాడి సంస్కారాలను పట్టుకొని ప్రపంచంలోకి వాటిని తీర్చుకోవడానికి రాగద్వేషాలతో పరిగెత్తిపోతూ ఉంటుంది. అందుకే ఏమయ్యా, నువ్వు సత్కర్మల ఆచరించి దైవాన్ని ఆశ్రయించితే సత్వగుణం పెరుగుతుంది. దేవుణ్ణి ఆశ్రయించి సత్కర్మలను ఆచరించినటువంటి వాడికి సత్వగుణం వస్తుంది. సత్వగుణం చేత వాడు నేర్చుకున్నటువంటి ఇది శాస్త్రజ్ఞానం, ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞానం ఏదైతే ఉందో వాడికి సత్య దృష్టిని కలిగిస్తారు. ఎందుకంటే ఇక్కడ శిశుపాలుడు చచ్చాడు, వాడి స్నేహితుడు దంతవక్తుడు కూడా చచ్చాడు, వీళ్ళందరూ జరాసంధుడు చచ్చాడు, అవునా, సాల్వుడు చచ్చాడు కదా. ఎంతమంది చస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ రాక్షసులు ఎందుకు కృష్ణుడు దేవుడు అని గుర్తించలేకపోతూ ఉన్నారు? సత్వగుణం లేదు, సాత్విక వాసన లేదు. అందుకే వాళ్ళకి నిజం గుర్తు రావట్లే. వాళ్ళ దేహాన్ని పట్టుకొని వాడి అధికారంతోనో ధనంతోనో నేర్చుకున్నటువంటి కొన్ని కళలతోనో అహంకరిస్తూ సమాజం మీదకే కాదు సాక్షాత్తు భగవంతుని మీద కూడా పరిగెత్తిపోతూ ఉన్నారు. అదే చేశాడు వీడు కూడా. నా అన్నం చంపుతావా నువ్వు, నిన్ను బతకనివ్వనేమో ఇప్పుడు అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీకృష్ణుడి మీదకి. శ్రీకృష్ణుని చంపేస్తాము అని. ఇంతమంది చచ్చారు కదా, మరి నేను ఏ విధంగా చంపగలను? ఎవరైనా అవునా, ఎందుకు చంపలేకపోతూ ఉన్నారు? ఏం జరుగుతుంది? వీడికి ఆలోచన రాలే, ఎవరికి రాదు లోపల సత్వం లేకపోతే. దానికి ఏంటి అని అంటే శాస్త్రాన్ని గురువుని అనుసరించడం అనేది ఎక్కడైతే ఉందో భగవంతుని లక్ష్యంగా కలిగి వాడికి శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధ అంటే అదే అన్నారు. శ్రద్ధ కలిగినప్పుడే ఏది చేయతగును ఏది చేయతగదు అనేటువంటి విచక్షణ కలుగుతుంది. అప్పుడు వాడు తన తప్పులను గుర్తించి సరిదిద్దుకుంటూ భగవంతుడి వైపు అంతర్ముఖ దృష్టితో ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఆ గుర్తించకపోవడం వల్లనే ఇదిగో వీళ్ళందరూ కూడా వచ్చారు. వీధూరథుడు కూడా వచ్చాడు, వీడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. వాడు గదెత్తుకొని వాడు కత్తి డాలు పట్టుకున్నాడట. శ్రీకృష్ణుడిని చంపుతామని ఆయన బొస కొడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాడు కృష్ణుడి మీదకి. కృష్ణుడు చక్రం ఎత్తాడు, ఒక్కటేశాడు, వాడి తల ఎగిరిపోయింది. ఏమైపోయాడయ్యా? ఇంకేమయ్యాడు, వాడు ఏవాడు లేకుండా పోయాడు అంతే. వరుసగా వీళ్ళందరి చావు కోసం పై లోకాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారట. ఈ రాక్షసులకి కొన్ని రకాల శక్తులు వస్తూనే, ఇప్పుడు ప్రస్తుతం కలియుగంలో అయితే శక్తులు అంటే అధికారం, ధనం, జనం. కాబట్టి వాళ్ళు దేన్నైనా మేము నిర్జించగలము అని ప్రయత్నం చేస్తారు. పూర్వకాలంలో తపస్సులు చేసేవాళ్ళు కొన్ని రకాల శక్తులు పెంచుకునేవాళ్ళు, పైగా అధికారాలు ఉండేటివి. అవి ప్రయోగించే సజ్జనులందరినీ హింసించడానికి ప్రయత్నం చేసేటువంటి. కాబట్టి అలాంటి కోవలోకి సంబంధించిన వాళ్ళు ప్రతి లోకానికి వెళ్ళి ఆ లోకాలలో ఉన్న వాళ్ళకు కూడా వేధించుతుంటారు. ఒక 30-40 ఏళ్ల క్రితం
దేశం దాటి ఇంకో దేశానికి వెళ్ళడానికి చాలా కష్టాలుగా ఉండేది కదా. కానీ ఇప్పుడు ఒకరోజు 24 గంటల్లో మొత్తం ప్రపంచం అంతా చుట్టూ రాగలుగుతూ ఉన్నాం. ఏమయ్యా, ప్రయాణ సాధనాలు ఆ విధంగా పెరిగాయి కదా. అలాగే అప్పట్లో వీళ్ళు తాపసిక శక్తితో ఏ యంత్రం సహాయం లేకుండానే తిరిగేసి వచ్చేవాడు కదా. ఆ విధంగా అందరినీ బాధ పెట్టేటువంటి వీళ్ళు ఉన్నారే, వీళ్ళ చావు కోసం పైలోకాల్లో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూశారట. ఎవరయ్యా? ఎవరు? ఓ అందరూ ఎవరు? మునులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, అవునా, నాగులు, అప్సరస్సులు, పితృగణాలు, యక్షులు, కిన్నెరులు, చారణులు, వీళ్ళందరూ కూడా ఎదురు చూశారు వీళ్ళ సాగు కోసం. ఎప్పుడైతే వీళ్ళు చచ్చిపోయారో పోయింది, చాలా వరకు ఈ రాక్షస జాతంతా పోతుంది. చాలా ఆనందమైందట. ఆ లోకాల వాళ్ళందరూ ఆకాశంలోకి వచ్చి శ్రీకృష్ణుడి మీద పుష్ప వృష్టి కురిపించారట. వర్షంలాగా కురిపించారు. అత్యంత ఆనందంతో ఆకాశంలోకి వచ్చి వాళ్ళు నృత్యాలు చేశారు, గానం ఆలపించారు, ఆనంద తాండవం చేశారు. అయిపోయింది. ఎవరున్నారు ఇంకా? వరుసగా వెళ్ళిపోయారు. ఎవరన్నారు? అక్కడ ఉత్తర దేశంలో నరకాసురుడు దగ్గర నుండి జరాసంధుడు, కంసుడు, సాల్వుడు, అవునా, ఇప్పుడు శిశుపాల, దంతవక్తుడు, మొత్తం అందరూ వచ్చిపోయారు. దాదాపు రాక్షస వంశం అంతా పోయింది. కానీ చివరికి మిగిలి ఉన్నారు అక్కడ కౌరవులు. వాళ్ళకు కూడా స్పాట్ పెట్టబోతున్నాడు ఆయన. రాబోతూ ఉంది యుద్ధం. ఆ యుద్ధాన్ని నివారించడానికి ప్రయత్నించాడట బలరాముడు. కానీ ఆయనకు అర్థమైంది నివారించడానికి వీలు లేనటువంటిదని. అయితే ఏంటి, ఈ సందర్భంలో నేను ఇక్కడ ఉంటే ఎవరో ఒకవైపు యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. ఏమిటి అంటే, కృష్ణుడేమో పాండవుల వైపు వెళుతున్నాడు, ఈయనకేమో దుర్యోధనుడు అంటే ఇష్టం. దుర్యోధనుడు వైపు వెళితే కృష్ణుడు పోడు, అవునా. పాండవుల వైపు వెళ్ళాలి అంటే ఇక దుర్యోధనుడికి కష్టం కలిగించిన వాడిని అవుతానేమో అనే భయం, బాధ. దానికి ఏంటి, ఈయన తీర్థయాత్రలు అనే నేపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బలరాముడు. కొంతమందిని వేద పండితులను తీసుకొని ఆయన ద్వారకా నగరాన్ని వదిలేసి అలాగా ప్రభాస తీర్థానికి వెళ్ళిపోయాడట. ప్రభాస తీర్థానికి వెళ్ళి చక్కగా అక్కడ ఆ పవిత్రమైనటువంటి జలాలు స్నానం చేసి అక్కడ దేవతలందరినీ ఆరాధించాడు. ఎవరున్నారు ప్రభాస తీర్థంలో? ఇప్పుడైతే శ్రీకృష్ణుడికి, బలరాముడికి దేవాలయాలు ఉన్నాయి. కానీ అప్పుడు నాకు తెలుసా, ఎవరన్నా చూడలేదా ప్రభాస తీర్థం? దానికి తీర్థయాత్రలు ఎందుకు చేయాలి, అక్కడ ఉన్న గొప్పతనాన్ని తెలుసుకోవడానికి, దాన్ని నిరంతరం గుర్తుంచుకోవడం వలన సత్వ గుణాన్ని పెంపొందింపజేసుకోవడానికి. ప్రభాస తీర్థంలోనే సోమనాథుడు ఉండేది. ఆ ప్రభాస తీర్థం చుట్టూ బోల్డంత మంది దేవతలు కూడా అక్కడ నెలకొని ఉన్నారు, అవునా. దానికి దగ్గరే ద్వారక, కాకపోతే కొంచెం దూరం ఉంటుంది. ఆ ప్రభాస తీర్థానికి వెళ్ళిపోయాడు ద్వారక నుండి. ద్వారక నుండి రిటర్న్ వస్తే సౌత్కి వస్తూ ఉంటే 300 కిలోమీటర్ల దూరంలో ప్రభాస తీర్థం కనిపిస్తుంది మనకు. ప్రభాస తీర్థానికి వచ్చాడట. ఆయన చక్కగా స్నానం చేసి సోమనాథుడిని వాళ్ళందరినీ ఆరాధించాడు. ఆరాధించి ఇక ఇప్పుడిప్పుడే ఇటు వెనక్కి తిరగకూడదు అనుకున్నాడు. వెనక్కి తిరగకూడదు అనుకుని అలాగే ఆ యాత్రలు చేస్తూ పోతూ ఉన్నాడట. పోతూ ఉంటే అప్పట్లో ప్రభాస తీర్థంలో దాని దగ్గర ఉండేదట సరస్వతి నది కూడా. అది
పశ్చిమ సముద్ర తీరం, మనకు ద్వారక వస్తుంది లాస్ట్. అక్కడి నుంచి చూస్తే ప్రభాస్ తీర్థం నుండి వరుసగా మహారాష్ట్ర వస్తుంది. ఆ మహారాష్ట్ర నాసిక్ త్రయంబకం, అక్కడి నుంచి వస్తే ఇంకొంచెం కిందకి వస్తే భీమశంకరం, అక్కడి నుంచి అటు వెళ్ళిపోతే గోవా హంపి, అవునా, పైన చూసాం మనం కొన్ని, ఇది గోకర్ణం, మురుడేశ్వర్, తర్వాత ఉడివి, మంగళూరు, ఆ తర్వాత శ్రీరంగం, అవన్నీ బెల్ట్ అంతా కదా. ఆయన మొట్టమొదటి ప్రభాస్ తీర్థం దగ్గరకు వచ్చాడు. అక్కడి నుండి ఏం చేశాడు, అక్కడే సరస్వతి నది అట, ఆ నదీ తీర్థాన్ని చూసుకున్నాడు. అక్కడి నుంచి ఏం చేశాడు, మొత్తం దేశమంతా తిరిగాడు. ఏమేమి చూశాడు అంటే సంక్షిప్తంగా చెప్పాను. పృథూదకమట, బిందు సరోవరం, త్రితకోపం, సుదర్శన తీర్థం, విశాల తీర్థం, బ్రహ్మతీర్థం, చక్రతీర్థం, సరస్వతి, ఇవన్నీ కూడా చూశాడట. అంతేకాదు గంగా యమునా తీర్థాలకు కూడా వెళ్ళాడట. వాటిలో స్నానం చేశాడట. గంగా యమున ఆ తీర్థాల దగ్గర నుండి నేరుగా ఏం చేశాడు, నైమిషారణ్యానికి వెళ్ళాడు. నైమిషారణ్యానికి వెళితే అప్పుడు అక్కడ ఋషులు యాగం చేస్తూ ఉన్నారట. అప్పుడే 100 సంవత్సరాల యాగం. ఆ యాగం దగ్గరికి వెళ్ళిపోయారట. ఈయన అందరూ ఆహ్వానించారు. బలరాముడు ఆదిశేషుడు అని తెలుసు కదా, ఋషులందరూ ఆయన ఆహ్వానించారు. చక్కగా తీసుకుని వెళ్ళిపోయారు, కూర్చోబెట్టారు, సంతోషించాడు. ఆదిశేషుడు నాకు బాగు కదా కదా, బుసలు కొడుతూ ఉంటుంది, కోపం ఎక్కువగా ఉంటుంది. ఈయన కూడా ఉంటుంది లోపల అంతర్గతంగానే. వీళ్ళందరూ చేసేటువంటి ఆ స్వాగతాలను చూసి చాలా ఆనందించాడట. ఆనందించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ బ్రాహ్మణులు, ఋషులు, అందరూ కుండకుమంతా ఆహ్వానించారు. వాళ్ళందరూ పలకరించారు. అయిపోయిన తర్వాత ఈయనకు ఒక మంచి ఆసనం ఇచ్చారు. ఆసనం మీద వెళ్ళి కూర్చున్న తర్వాత ఎదురుగా ఒక వ్యక్తిని చూశాడట. ఈయనకి ఆసనం ఇచ్చారు. ఆసనం పక్కన ఋషులు, మునులు, బ్రాహ్మణులు, పండితులు అందరూ కూడా కూర్చున్నారు. వీళ్ళందరికంటే పైకి వెళ్ళి కూర్చున్నాడు ఒక ఆయన. ఎవరయ్యా, వాళ్ళ స్థాయిని బట్టి ఆసనాలు ఉంటాయి కదా అని అనుకుంటే, ఒక అతనట శూద్రుడు, కాకపోతే వ్యాస భగవానుడు శిష్యుడు. ఆయన పేరు రోమహర్షణుడు. ఆయన అందరికంటే పైన కూర్చోన్నాడట. ఈయన ఒక్కసారి చూశాడట, నాకంటే తక్కువ కులం వాడు, ఏమో అక్కడి నుంచి వచ్చిందేమో, ఇంతమందితో సహా నేను కూడా ఇక్కడ కింద కూర్చోనంటే వాడు వెళ్ళి పైన కూర్చున్నాడా, వీడి కథ చూస్తాను అని నేరుగా ఏం చేశాడు, ఆయన చేతిలో ఆయుధం ఉంటుందిగా, దాన్ని తీసుకొని వెళ్ళి ఒక్క దెబ్బేశాడు. ఎవరు, రోమహర్షుణ్ణి దెబ్బ వేసేటప్పుడు ఏమైంది, తిట్టేశాడు. ఈ దుర్మతి, మేమందరం ఇక్కడ కూర్చొని ఉంటే నువ్వు అక్కడ వెళ్ళి ఆ పైన కూర్చుంటావా, పైగా వీళ్ళందరూ లేచి నా స్వాగతం చెప్తే నువ్వు లేకుండా, నా స్వాగతం చెప్పకుండా, నన్ను పలకరించకుండా, అవునా, మా అందరికంటే పెద్ద గొప్పవాడని అనుకున్నావా, ఇదిగో నీ బుద్ధి లాంటిది, నీకు వినయ విధేయతలు లేవు, నువ్వు అసలు ఇంద్రియాలను జయించనే లేదు, ధర్మ ఆచరణే లేదు, మహా పాపాత్ముడివి, కాబట్టి పాపాత్ములకు వేయాల్సినటువంటి శిక్ష వేసి తీరాలి అని నేరుగా వెళ్ళిపోయి ఒక్క దెబ్బేసేసాడు. పాపం చచ్చిపోయాడు ఆయన అక్కడే. చనిపోయాడు ఒక దెబ్బ. ఆయన ఆయుధంతో కాదు, అక్కడ కూర్చున్నాడు గడ్డి కోసం తీసి మంది నుంచి విసిరేశాడు. మహాభారతంలో చాలా బాగుంటుంది ఇది, ఇంకా వర్ణన, ఇక్కడ కొంచెమే వర్ణన ఉంది. ఒక తృణం అంటే గడ్డి కోసం మంత్రి నుంచి విసిరేసాడట. అది వెళ్ళి తగులుకొని అట్లా చచ్చిపోయాడు. గడ్డి కోసం, కాకపోతే మంత్రశక్తి వేశాడు కాబట్టి దెబ్బ తగిలికి అట్లే కింద పడి చచ్చిపోయాడు. చచ్చిపోతేనే ఒక్కసారి ఆహాకారాలు చేశారు అక్కడ మహర్షులందరూ. ఏమయ్యా, ఎందుకయ్యా, ఏమైందయ్యా అంటే, అయ్యా బలరామ మహానుభావ,
నువ్వు ఆదిశేషుడు అయితే ఉండొచ్చు, కానీ సభా మర్యాదను గుర్తించకుండా నువ్వు చాలా చాలా పెద్ద పాపాన్ని చేశావయ్యా. ఆయన మహానుభావుడు రోమహర్షుడు, వ్యాసుల వారి శిష్యుడు. మా అందరి అనుమతితో ఆయన వెళ్ళి పైన కూర్చున్నాడు పురాణాలు చెప్పడం కొరకు. ఆయన శూద్రుడే. కానీ వేదాలు 4 వ్యాసుల వారి 4 శిష్యులు వివరించారు. అవునా, అవి ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత ఆయన రాశాడు మహాభారతం. ఆదిగా గల పురాణాలు 18 పురాణాలు, కొన్ని లక్షల శ్లోకాలు. అవన్నీ నేర్చుకొని లోపల గుర్తుపెట్టుకున్నాడు. ఎంత మహాజ్ఞాని అయితే. భగవద్గీత 700 శ్లోకాలు, ఒక అధ్యాయం కాల్చ చూడకుండా ఖచ్చితంగా ఎంతమంది చెప్పగలరు కదా. ఆయన ఎన్ని పురాణాలు అపోసన పట్టున్నాడు అని అంటే అలాగా ఆశువుగా, ఏ పుస్తకము సపోర్ట్ లేకుండానే మనం 100 సంవత్సరాల పాటు కంటిన్యూగా ఉపన్యాసం ఇవ్వగలుగుతున్నాడు అని అంటే ఎంత జ్ఞానం ఉండి ఉండాలి, అది ఎంత గుర్తుండి ఉండాలి, ఎంత నిష్ట ఉండి ఉండాలి, ఎంత శాతనై ఉండాలి కదా. అయ్యా, ఆయన మా అనుమతితో ఈ సత్రయాగం మొత్తం పూర్తి అయ్యేంత వరకు ఆసనం మీద కూర్చొని మాకు బోధన చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు ముందు వెనక ఆలోచన చేయకుండానే వెళ్ళి ఆ సూతుని చంపేశావు. నీకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయగలవయ్యా? ఇప్పుడు ఆ బ్రహ్మహత్య ఆయన సూతుడు అయి ఉన్నప్పటికీ కూడా బ్రహ్మర్షుల యొక్క అనుమతితో పైన కూర్చున్నాడు కాబట్టి ఆయన బ్రహ్మజ్ఞాని. అలాంటి ఆయన చంపావు, నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది. అది ఎవరో తీసివేయలేడు ఇప్పుడు. కానీ నువ్వేమవుతావు ఇప్పుడు? అవునా, నీలాంటి వాళ్ళు ఇది చెయ్యతగింది కాదయ్యా. కానీ ఖచ్చితంగా నువ్వు బ్రహ్మహత్యను పోగొట్టుకోవడం కూడా ప్రాయశ్చిత్త కర్మం చేసుకొని తీరాల్సిందే, లేకపోతే దెబ్బ తగ్గుతుంది. వెంటనే గుర్తించాడు ఆయన మొదట కోపం వచ్చింది, కానీ తర్వాత ఆలోచన చేశాడు. అరే పొరపాటు జరిగిపోయినట్టుంది కదా అంటున్నాడు ఆయన. 33వ శ్లోకం. శ్రీ భగవానువాచ కరిష్యే వద నిర్వేశ లోకానుగ్రహ కామ్యయ నియమః ప్రథమే కల్పే యావాన్ సతు విధీయతాం దీర్ఘమాయుర్బతైతస్య సత్వమింద్రియమేవ చ అశాసితం యత్తద్బ్రూత సాధయే యోగమాయయా. ఆయన చూస్తున్నాడు. ఓహ్ మహర్షులారా, నేను గుర్తించక చేశాను. దీని ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలనో చెప్పండి. మీరు చెప్పినటువంటి ప్రాయశ్చిత్తం ఇప్పుడు చేసుకుంటా. ఆయన అన్నాడు మళ్ళీ, ఇదిగో నా తపశ్శక్తితో ఈ రోమహర్షుడిని మళ్ళీ బతికిస్తా, దీర్ఘాయునిస్తా. అవునా, సకల జ్ఞానాలు ఆయన గుర్తుండేటట్లు చేస్తా కదా. ఇవన్నీ నా యోగమైతే కల్పిస్తానయ్యా మళ్ళీ అన్నాను. కల్పిస్తానంటే వాళ్ళు అన్నారు, అయ్యా నిన్ను అవమానించడానికి కాదు నేను చేసింది. అవునా, నువ్వు చేసావు, ఓకే, నీ అభిప్రాయాన్ని బట్టి అది రైట్ కాదని అనుకొని నువ్వు శిక్ష వేసావు. కానీ ఆయన మళ్ళీ మేము బతికించమని చెప్పట్లేదు. నీ మాటని అవునా మేము విమర్శించట్లేదు, కానీ ఆయన స్థానాన్ని నిలబెట్టాలి అని అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన నువ్వు బతికించే లాభం లేదు. ఇదిగో ఆయన కూడుకున్నాడు ఇక్కడ, ఈయన్ని బతికించవయ్యా. ఓకే, ఆయన అన్నాడు, మరి ఆత్మయే తండ్రికి కొడుకు రూపంలో వ్యక్తమవుతుంది కాబట్టి కొడుకును బతికిస్తే తండ్రిని బతికించినట్లే. అందుచేత ఇదిగో ఈ కొడుకు రోమహర్షుడు కొడుకు ఉగ్రశ్రవుడు అని ఆయన్ని ఈయన బతికిస్తున్నా, ఈయనకి దీర్ఘాయుష్నిస్తున్నా, సకల జ్ఞానాలు వచ్చేటట్లు ఆశీర్వదిస్తున్నా. కాబట్టి ఇదిగో నా అపరాధం మన్నించండి, నా అపరాధం పోగొట్టండి అని వాళ్ళని తలుసుకుంటారు. ఆయన బతికించేసి తర్వాత చెప్పండి ఇప్పుడు నా ప్రాయశ్చిత్తం ఏం చేసుకోవాలని. వాళ్ళందరూ కలిసి అన్నారు, అయ్యా ఈ ప్రాయశ్చిత్తంగా వేరే ఏమో కాదు, మాకు ఒక రాక్షసుడు మాకు బాధలు కలిగిస్తూ ఉన్నాడు. ఎవడు వాడు?
బలవలుడట, వాళ్ళ నాన్న ఇలవలుడట. ఎప్పటి నుంచి ఉన్నాడు వీడు? అక్కడెక్కడో కృతయుగంలో చూసాం, రామాయణ కాలంలో ఇలవలుడు అనేవాడు అగస్త్యుడి చేత చంపబడ్డాడు కదా. ఆ తర్వాత ద్వాపరయుగాంతం కొన్ని లక్షల సంవత్సరాలుగా వాడు వంశం కొనసాగుతుంది. ఇలవలుడు కొడుకే బలవలుడట. బలవలుడికి ఎంత ఆయుష్యం ఉండాలి? వాడు మేము యజ్ఞాలు చేస్తూ ఉంటే ఏది పవిత్రమైనటువంటి రోజులలో, పండుగ దినాలలో మేము అందరం కలిసి యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే ఆ యజ్ఞయాగాదులకు భంగం కలిగిస్తున్నాడు. ఏమయ్యా ఏం చేస్తున్నాడు? యజ్ఞశాలకు వచ్చేస్తాడట. వచ్చి వాడు ఆ యజ్ఞకుండాల్లో చీము, రక్తము, మలమూత్రాలు, మద్యమాంసాలు అవన్నీ తీసుకొచ్చి పోసేస్తున్నాడట. ఏమనాలి? అక్కడక్కడ ఇంట్లో పూజా వస్తువులు చిన్నపిల్లలు చంద్రభద్ర చేస్తేనే కోపం వచ్చేస్తారు కదా. నేరుగా యజ్ఞశాలలోకి వచ్చి ఇట్లాంటి వస్తువులు చేస్తున్నారు అంటే ఏం చేస్తారు? కోపం వస్తుంది వీళ్ళకి. కానీ కోపడితే వాళ్ళ యొక్క శక్తి తగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళు ఏం చేయలేకుండా ఉన్నారు. ఆ విధంగా వృధా చేస్తూ ఉన్నాడు, ఏకాగ్రతని చెడగొడుతూ ఉన్నాడు. అవునా? చాలా రోజులు ఇలాగే చేస్తూ ఉన్నాడు. దానికి ఏ విధంగా అయినా వాడిని సంహరించి మాకు ఆటంకాన్ని తొలగించేవయ్యా. సరే అన్నాడు. ఈ నేరుగా వెళ్ళాడు, వాడి కోసం ఎదురు చూశాడట. వాడి కోసం ఎదురు చూస్తే వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటే వచ్చేసాడు వాడు. వాడు వచ్చి వాడు ఏమేమి తీసుకురావాలో అవన్నీ తీసుకొని వచ్చి ఏదో మూటలు కట్టుకొని వచ్చాడు, బస్తాలు వేసుకొని వచ్చాడు. ఏం చేశాడు? అవన్నీ తీసుకొని యజ్ఞశాలలో పోస్తున్నాడట. ఈయన కాసుకొని ఉన్నాడు. కాసుకొని ఏం చేస్తున్నాడు? ఎట్లా అన్నాడు ఏంటంటే, ఈయన దగ్గర 2 ఆయుధాలు ఉంటాయట. ముఖ్యంగా ఉండేది హలం కదా, నాగలి. ఆ తర్వాత ముద్గలం అంట. ఆ ముద్గలం ఏంటయ్యా? రోకల బండ. రోకల బండి అది 2 చేత పట్టుకున్నాడు. వాడు వచ్చాడు, వస్తూనే ఏం చేశాడు? ఆ నాగలతో వాడిని ఒక్కడేసాడట. ఒక్కడేసి దగ్గరకు లాగాడు. దగ్గరకు లాగి ఈ చేతిలో ఉందో రోకల బండి ఉంది, దాన్ని తీసుకున్నాడు. ఒక్క దెబ్బ కొట్టాడట వాడి తలకాయ మీద. ముసలం ముసలం కాదు, ముసలం అంటే అది గండ్రగొడ్లి కదా. ముసలం రోకలి బండ, పచ్చళ్ళు నూరుతారు చూడండి, రోకలి బండ అలాంటిది. దాని చేతుడు నాగలు పెట్టేది పట్టకాల శ్రావణంలాగా అట్లా పెట్టి ఇట్లా లాగి వేసి రోకల బండతో కొట్టాడట. నొස්සల మీద వాడు తలకాయ 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలు అయిపోయింది. చల్లా చెదరైపోయింది. ఎక్కడ పడితే అక్కడ పడిపోయాడు. పడిపోయి ఇలా చచ్చిపోయాడు. ఆర్తనాదం చేస్తూ అక్కడ చచ్చిపోయాడు. అవునా? వాడి రక్తం చిందించిందట. అక్కడంతా కొండంతా పడిందట. వాడు ఒక పెద్ద కొండలాగా పడ్డాడట. వాడిని ఏం చేశాడు? ఆ విధంగా ఆయన చంపేసి వీళ్ళకు బాధను తొలగించేసేసాడు. ఇదే ప్రాయశ్చిత్తం. వాళ్ళకి సంతోషం కలిగినటువంటి కార్యం. ఒకటి, రోమహర్షుడు కొడుకుని ఉగ్రశ్రవుణ్ణి బతికించాడు. ఆయనకు ఆయుష్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, అన్నీ చేశాడు. తర్వాత వీడిని ఈ రాక్షసుని కూడా చంపేశాడు. అవును, రాక్షసు పేరేంటి? బలవలుడు. విల్వలుడు కొడుకు బలవలుడు. వీడిని చంపేశాడు. ఏమయ్యా ఆయన రావడం ఎందుకు? అవునా? ఆయన రోమహర్షుడిని చంపేయడం ఎందుకు? ఇదంతా ఏంటి? ఈ విధంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వచ్చాడు ఆ సమయానికి. రాక్షసుడు చావడు కదా లేకపోతే. కాబట్టి ఈ శక్తి కూడా బయటపడాలిగా. అవునా? తండ్రి చనిపోతే కొడుక్కి పదవి ఇస్తూ అధికారం ఇవ్వడం కాదు, లోపల విజ్ఞానాన్ని అంతటినీ అందించాడు. ఆయుష్ని ఇచ్చాడు, పూర్ణ ఆయుష్ని ఇచ్చాడు, శక్తులను ఇచ్చాడు, నిష్ఠని ఇచ్చాడు కదా. ఈయన శక్తి ఎంతటిది అనేటువంటి విషయం అక్కడ తెలియపరచడం కొరకు అదిగో ఈ కార్యం కూడా జరిగిందండి. ఆ విధంగా వాడు బలవలుడు చచ్చిపోయాడు. ఆ తర్వాత ఏమైందయ్యా? రేపు చూద్దాం. ఇది రేపు కొనసాగిద్దాం. ఆయన తీర్థయాత్రలు ఎక్కడికక్కడికి చేశాడు,
ఏమేం చేశాడు, ఏమేం చూశాడు అనేటువంటి విషయం రేపు కొనసాగిద్దాం. మరియు ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్